ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రజలు ఓట్లేస్తే తప్పనిసరిగా ఆయన గెలుస్తాడు. ఒకసారి ఓడిపోతాం, ఒకసారి గెలుస్తాం. ఇది ప్రజల తీర్పు. ప్రజల తీర్పు లేకుండా ఈయన చెప్తుండు వచ్చే ఎన్నిక ఎప్పుడు కూడా జీవితంలో రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి కాలేడు అని ఈయన సర్టిఫికెట్ ఇస్తున్నాడు. మరి నీవు సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినావు కదరా బాబు, నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు కదా. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కేంద్రంలో నీ డ్యూటీ కాదా? ప్రజలు నీకు ఓట్లేసారు రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి, మెట్రో ట్రైన్ కానీ, అదేవిధంగా ఏది మూసీ రివర్ ఇష్యూ కానీ ముఖ్యమంత్రి ఒక పక్క పిలిచి అయ్యా నువ్వు కూడా మాకు సాయం చేయాలి, ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోవాలని మా ముఖ్యమంత్రి అడిగినప్పటికీ కూడా నువ్వు తీసుకుపోకుండా మీదికెళ్ళి ఇదేం కాదు రాహుల్ ఈ దేశానికి ఇక పర్మనెంట్గా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు, ఆయననే కొనసాగుతాడని గొప్పలు చెప్పడం మానేశాయి. ఇవాళ ఒక దేశానికి ప్రధానమంత్రి ఓబీసీ ఉండి ఇప్పటి వరకు ఏది సూర్యకాంత్ గారు ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీర్పిచ్చాడు జనగణలో కులగణ జరగాలని తీర్పిచ్చినా ఇప్పటి వరకు ఏదైతే అమిత్ షా పంపించినటువంటి జనగణలో సర్లో అందరూ మోసం చేస్తున్నారు. అధిక సంఖ్యలో ఉన్నటువంటి 60%. నితీష్ కుమార్ గారు బీహార్లో కులగణ జరిగితే 62% ఉన్నది మా జనాభా. అదేవిధంగా మా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కులగణ జరిగితే 56% ఉన్నదని ఆయననే చెప్పాడు. ఆన్ ది హోల్ కంట్రీలో 140 కోట్లలో 60% అంటే ఆల్మోస్ట్ అందరి జనాభా కంటే మా జనాభా ఎక్కువ ఉన్నది. దానికి సూర్యకాంత్ గారు తీర్పిచ్చారు జనగణలో కులగణ జరగాలి, అప్పుడే వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగాలలో పదవులలో వాళ్ళ జీవితం బాగుపడుతుందని చెప్పినా ఇప్పటి వరకు సర్లో ఏదైతే గజెట్ తీశారో ఆ గజెట్లో మా పేరే లేదు. దాని గురించి నువ్వు ఎవరి ఓట్ల వాళ్ళు గెలిచినవురా బాబు? నువ్వు మా బీసీ ఓట్లు, ఎస్సీ ఓట్లు, ఎస్టీ ఓట్లు, మైనార్టీ ఓట్ల వల్లనే నువ్వు గెలవడం జరిగింది. ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావా లేకపోతే వ్యతిరేకంగా చేస్తావా చెప్పు. వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎట్లా గెలుస్తావు మేము కూడా చూస్తాం. ప్రతి బీసీ వాళ్ళకు చెప్తాం, అరే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సికింద్రాబాద్ సీటులో కిషన్ రెడ్డిని గెలవకుండా చూడడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు ఇవాళ నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకి అన్యాయం అనుకున్నా, కానీ ఇవాళ ఎవరికి అందరికంటే ఎక్కువ బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నాడు. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్తిన హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. మేము ఓట్లేసే మిషన్ల మారా బాబు. ఇవాళ ఇక్కడ జరిగింది లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే 52% సర్పంచులు గెలిచారు, చైర్మన్లు వైస్ చైర్మన్లు అయినరు. మరి బీసీల గురించి నువ్వు మాట్లాడవేంది? ప్రధానమంత్రికి చెప్పవా? అరే సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా మీరు ధిక్కరిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా నేను యాజ్ ఏ ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా, ఇవాళ అడ్వైజర్గా ఓబీసీ ఏది అభివృద్ధి గురించి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరయ్యా దేశానికి స్వాతంత్రం ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? చూపించండి, పేర్లు చూపించండి. ఆ కుటుంబం దేశ స్వాతంత్రం జైల్లోకి పోయినరు, కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పేద ప్రజల గురించి, భూ సంస్కరణ అమలు చేశారు, దున్నేవాడికే భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ కుమారు. ఇవాళ రాహుల్ గాంధీని నువ్వు ప్రధానమంత్రి కాలేడు అంటున్నావు. కనుక తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓబీసీలకు చెప్తా, బీసీలకు చెప్తా, తిరిగి చెప్తా, రాష్ట్రం మొత్తం తిరుగుతా,
తప్పనిసరిగా బీసీలకు కులగన జరిగితే జనగణలో కులగన జరపాలని ఇవాళ సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్తే దానికి ఇంకో ఆర్డర్ కూడా ఎవరు కూడా దీని మీద కేసు తీసుకోవద్దని చెప్పినా కేంద్ర ప్రభుత్వం ఆలోచన లేదు.